హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో గత 10 డేస్గా మనకైతే వెదర్ న్యూస్లో ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి మనమైతే చెప్పడం లేదు. సో ప్రజెంట్ అయితే మనకి మళ్ళీ ఈ 23వ తారీఖున ఉత్తరాంధ్ర నుంచి అదేవిధంగా ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనకున్నటువంటి డేటా ప్రకారం చెప్తున్నాం. అయితే చూద్దాం ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చర్చించుకుంటే, సో ఇక చూసుకుంటే ఈ నెల 22, 23 తేదీల్లో మనకైతే ఎంటైర్డ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, టెక్కలి, అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, నెక్స్ట్ మనకి నర్సీపట్నం, తుని, రంపచోడవరం, రాజమహేంద్రవరం, ఇవన్నీ కూడా అమలాపురం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, చీరాల, నర్సరావుపేట, దర్శి, ఒంగోలు, కావలి, కనిగిరి, పామూరు, మిట్టపాలెం, నెల్లూరు, గూడూరు, కోడూరు, తిరుపతి, సోలూరుపేట, చిత్తూరు, అదేవిధంగా మన రాయచోటి, కడప, పొద్దుటూరు, పులివెందుల, కర్నూలు, నంద్యాల, గిద్దలూరు, అదోని, ఎంటైర్డ్ అనంతపురంలో లైట్గా పడే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనప్పుడు కూడా ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉండబోతుందండి. ఈ నెల 22, 23 తేదీల్లో మనకైతే ఉండబోతుంది. దీన్ని గమనించగలరు. మ్యాక్సిమం 23లో ఎక్కువ మొత్తంలో మనకి కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఎంటైర్డ్ దక్షిణ కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మనకి రంపచోడవరం, రాజమహేంద్రవరం, కాకినాడ, అదేవిధంగా కిందకు వస్తే మనకి తిరుపతి, పొద్దుటూరు ఇలాగా మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే 23వ తారీఖున ఉండబోతుంది. ఇక మన కర్నూలు ఇవన్నీ చూసుకుంటే మనకి 23 నైట్ ఎక్కువ మొత్తంలో నంద్యాల, కర్నూలులో కురిసే అవకాశం అయితే ఉంటుంది. గాలి కూడా తీవ్రత ఎక్కువ మొత్తంలో వీచే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు గాలి కూడా వీచే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. అదేవిధంగా థండర్ స్టార్మ్స్ కూడా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ కాకినాడ, అదేవిధంగా రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం ఇవన్నీ కూడా, అదేవిధంగా మనకి తిరుపతి, నెక్స్ట్ మనకి కోడూరు, గూడూరు, సోలూరుపేట, రాయచోటి, కడప, పొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, పులివెందుల, మదనపల్లి ఇవన్నీ కూడా మనకి థండర్ స్టార్మ్స్తో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. సో మ్యాక్సిమం ఏదైనప్పుడు కూడా రైతు సోదరులందరూ కూడా కొద్దిగా అలర్ట్గా ఉండండి. 22, 23 అంటే నెక్స్ట్ సాటర్డే, సండే అంటే రేపటి రోజున సాటర్డే, సండే మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకున్నటువంటి డేటా ప్రకారం చూడొచ్చు. గాలి తీవ్రత ఉంటుంది, అదేవిధంగా పిడుగులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. సో ఇంకా 1 వీక్ ఉంది కాబట్టి ఇంకేమైనా చేంజెస్ ఉంటే మనం ఇంకా నెక్స్ట్ మనకి రేపటి వీడియోలో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.